పరిస్థితులు, వరదలతో కూడినటువంటి ఇబ్బందులు, వర్షాలు వస్తే వాగులు పొంగిపోయి గట్లు పడిపోతాయేమో, చనిపోతామేమో, మునిగిపోతాయేమో, ఇల్లు అనేది మునిగిపోయి కూడా మెట్ట ప్రాంతాలకు, పెద్ద పెద్ద ఎత్తైన ప్రాంతాలకు పంచాయతీ పెద్దలు, ఆఫీసర్స్ అందరూ కూడా తరలించేవారు. అయితే రాత్రిళ్ళు ఆ గట్లను కాపాడుకోవటానికి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ కూడా కర్రలు ఇచ్చుకుని ఏమండి కాచుకునేవారా లేదా? ఎవరు ఇలా కొడేస్తారా, మా ఊరు కొట్టుకుపోద్దా అని భయంతో దగ్గరగా 10 కిలోమీటర్లు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క గట్లన్నీ కూడా రాత్రులు లైట్లు వేసుకుని, కర్రలు వేసుకుని, సిమెంట్ ఇసుక బస్తాలు వేసుకుని, మట్టి బస్తాలు వేసుకుని, ఎక్కడైతే కొంచెం బాగా పైకి వచ్చినాయో ఆ పైకి వచ్చినటువంటి చోట గట్లు కట్టుకుంటూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే కానీ తెల్లారిది. అంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో ప్రాణభయంతో బిక్కుమని ఎవరు నిద్రపోయేవారు కాదు, పిల్లలతో సైతం. ఎక్కడ పొంగిందంటారు, ఎక్కడ పడ్డదంటారు గట్టు, ఎక్కడ పరిగెట్టాలో అని 4-5 జతలు బట్టలు సర్దుకుని రెడీగా ఉండేవారు. ట్రాక్టర్లు అవి సిద్ధంగా ఉంచుకునేవారు, జనాలు గబగబా ఎక్కేసి వెళ్ళిపోవటాను. అటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రాణభయంతో ప్రాణ రక్షణ కొరకు విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి ఎదురుచూపులు. ఇవన్నీ ఏంటమ్మా? ఇవన్నీ ప్రాణభయంతో ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎదురుచూపులు. మరి ప్రాణము, ఆత్మ, శరీరము ఎన్నున్నాయి? ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ మూడింటిని నాశనం చేయగలిగేవాడు, ఈ మూడింటిని అగ్నిలో పారవేయగలిగేవాడు ఎవరు? దేవుడు. ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళని ఉద్దేశించి దేవుడు నరకాగ్నిలో వేయగలిగేవాడు, వారిని నాశనం చేయడానికి వచ్చేవాడు. ఎందుకు వస్తున్నాడంటే దేవుడు ఈసారి చెప్పండి ఒకసారి. తూర్పు దేశపు జ్ఞానుల చేత హాగర్ తీసుకోవడానికి వస్తున్నాడా? బోళం తీసుకోవడానికి వస్తున్నాడా? బంగారం తీసుకోవడానికి వస్తున్నాడా? బాలుడిగా వస్తున్నాడు ఆయన మరలా. బాగా అర్థం చేసుకోండి. బాలుడిగా యేసుప్రభు మరలా పుడతాడా? పుట్టడే. బెత్లెహేములో పుట్టడు, బాలుడిగా పుట్టడు, మరీ గర్భాన లేకపోతే ఇంకొక తల్లి గర్భాన ఆయన పుట్టే అవకాశం లేదు. శరీరుడుగా అక్షయ శరీరంతో మేఘారూఢుడై విలరా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి నా యుద్ధ జీతం ఉంది, నా యుద్ధ ఉన్నటువంటి జీతాన్ని అతనికి ఇస్తాను అని ఎవరు చెప్తున్నారండి? వాక్యము ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్ అవ్వాలి. ఏం చేయాలంట? కరెంటు పోతుందండి, దీపం వెలిగించుకోవడానికి ముందుగానే దాంట్లో చమురేసుకుంటాం, కిరోసిన్ పోసుకుంటాం, లేకపోతే ఇన్వర్టర్లు ఉంటే దాంట్లో బ్యాటరీ ఛార్జీలు చేసుకుంటాం, ఏమండి వాటర్ వేసుకుంటాం, అంతా ఎలక్ట్గా ఉంచుకుంటాం. 1-2 రోజులు లేకుండా పోద్దేమో, తుఫాన్లుగా ఉన్నాయి అనుకుంటే కనుక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క రాకడ తథ్యం. త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు వస్తానో చెప్పనంటున్నాడు. కనుక ప్రతి క్షణం కూడా భయమే కదా. ప్రతిరోజు కూడా దినదినము గణమే కదా. అది చెప్పాలంటే ఎప్పుడు వస్తాడో తెలీదు, రేపు వస్తాడో తెలీదు, ఇవాళ వస్తాడో. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునని పాటలు పాడతాం కదా మనం, ప్రవక్తలు చెప్పినటువంటి విధంగా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే మన ప్రాణమును, మన ఆత్మను, మన శరీరాన్ని సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకుని దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. దేని కొరకు చూడాలమ్మా? ఎవరి కోసం చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. మన ఫ్యామిలీస్ ఉన్నాయి, మన విలేజ్ ఉంది, మన ప్రభుత్వాలు ఉన్నాయి. అన్ని విధాల భూ సంబంధమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా వారు కాపాడగలరేమో కానీ, వారు మనకు సూచనలు ఇవ్వగలరేమో కానీ, హెచ్చరికలు జారీ చేయగలరేమో కానీ, మహాకాశం అందు ఆశ్చర్యమైనటువంటి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడను ఏ శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు కనిపెట్టలేడు. ఏ ప్రభుత్వ అధికారి ముందుగా మనకు సిగ్నల్ ఇవ్వలేడు.
కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే తెలియజేస్తుంది కనుక ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము సిద్ధపడాలి. పరిశుద్ధ గ్రంథంతో సంబంధం లేని అన్ని సోదరులకు సైతం మనము సిద్ధపాటు నేర్పించే విధంగా మనము ఉండాలి. మరి అలా ఉన్నామా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా? 2 కొరింథీయులు 16:13 చదవండి ఒకసారి. 2 కొరింథీ 16:13. పదకొండు చదవమ్మా. 11-13. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనిన వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాళ్లను పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. చాలా పిల్లరా, ఈ రాకడ కొరకు ఎలా ఉండమంటాడంటే వేషధారులై ఉండొద్దు అన్నాడు, టైం పాస్ చేయొద్దు అన్నాడు. ఏమ్మా, టైం పాస్ చేయొద్దు, చాలా అలర్ట్ గా ఉండండి, వాక్యానికి బద్దులై ఉండండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యంతో పాటుగా మీరు పెనవేసుకుని ఉండండి. వాక్యంలో మనము తనమునుకలై ఉండాలి. సమయాన్ని పోనీయొద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, సిద్ధపాటు కావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఆత్మీయంగా సిద్ధపడాలి, ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. అలా సిద్ధపడకపోతే దేవుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు మనల్ని ఆలోచన చేస్తే ఏం చేస్తాడు? సిద్ధపడలేని వాళ్ళని. నేను వచ్చింది కదా విషయం, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి లేని కన్యకులు అంటే ఏం చేశాడు ఆయన? కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రాణాన్ని, మన ఆత్మను, మన శరీరాన్ని రక్షించగలిగేవాడు ఒకే ఒక్కడు, ఆయన దేవుడు. ఆయన మాటలు వింటున్నటువంటి మనము ఆయన మాటలకు బద్దులమై వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులతో ఉంటూ పిల్లరా ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారముగా మన క్రియలను సరిదిద్దుకుంటూ మన యొక్క పోకడను మనము కొనసాగిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారమై ఉండాలని ఈ దిన స్వార్థ పాఠ్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి అలాగే మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 35 అధ్యాయము 7-11 వచనాల్లో అక్కడ రేకాబీయులు నాజీరు వ్రతం చేయబడ్డారు. వారు దేవుని కొరకు చాలా కట్టుదిట్టంగా ఆ వ్రత దినాలు ప్రతిష్ఠించుకుని జరిగిస్తున్నారు. చదవము ఒకసారి. ఇర్మియా. అదేమ్మా ఈ రోజు పాఠం రేకాబు. అది కాదమ్మా, అది కాదు, అది కాదు. ఇర్మియా రేకాబు చదవండి. ఇర్మియా 35:7-11 కదా ఈరోజు పాఠం. సరే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారంటే, ఇజ్రాయేలీలు మోషే సీనాయి కొండ మీద 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి 10 ఆజ్ఞలను తీసుకురావడానికి ఆయన సిద్ధపడి వచ్చేసరికి ఆయన కింద ఎలా ఉన్నారు? ఇజ్రాయేల్ ఎలా ఉన్నారమ్మా చెప్పాలి. ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారు? మోషే వచ్చేసరికి త్రాగుచు, తినుచు, పెండ్లికి పడుచు, వినోదాలు జరిగించుకుంటూ, విన్యాసాలు జరిగించుకుంటూ, ఆనందాలు వారు కొనసాగిస్తూ ఎంతో హెచ్చుగా ఉన్నారు. ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారమ్మా? వీళ్ళు హెచ్చుగా ఉన్నారు, తగ్గించుకోవట్లా. నాకేంటి, మేము చాలా గొప్పోళ్ళు కదా, మాకు ప్రవక్త అయిన మోషే ఉన్నాడు కదా, దేవునితో ఏ విషయమైనా సరే మాట్లాడేసి మాకు సంధి కుదురు చేయగలడు కదా, దేవుని యొక్క కోపాన్ని మా మీదకి రానియడు కదా, మమ్మల్ని కాపాడగలడు కదా అనుకున్నారో ఏమో. మోషే పైన ఆకలితోనూ దాహంతోనూ ఆయన గడుపుతుంటే దేవుని యొక్క సన్నిధిలో వీళ్ళకి ఎన్ని చేసేది ఏంటి? ఏమండి, పెళ్లికి పడుతున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, మత్తులైపోయి ఉన్నారు. దేవుడు అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నారు. అలా ఉండకూడదు
అనేటువంటి విషయాన్ని దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ విధంగా ఈ దిన పాఠ్య భాగాలు గొప్ప అమూల్యమైనటువంటి ఆనవాళ్లను రాకడ కొరకు మనకు ముందుగా తెలియజేస్తూ ఉన్నాయి. అదే పాఠంలో రెకాబీయులు అనేటువంటి వారు మనకు కనిపిస్తున్నారు. వారు ఎంతో ఆత్మీయంగా ఉన్నారు. త్రాగుడు విషయంలో చాలా తగ్గించుకుని ఉన్నారు. వ్రతాన్ని చేపట్టే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వారు ఏ విధమైనటువంటి మద్యపానాన్ని సేవించమని, ద్రాక్షరసం పుచ్చుకోమని ఒట్టు పెట్టుకున్నారు. అయితే వాళ్ళు కూడా ఇజ్రాయేల్ వలె ఆ బయలు దేవతలను మొక్కుతున్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు అంటే సగమేమో అత్త, సగమేమో మేనత్త అనమాట. సగమేమో అత్త, సగం మేనత్త. అయితే గౌరవం ఉండదు అల్లుడికి. సరే ఇటు రారా అని పిలుస్తుంది. మేనత్త ఏమని పిలుస్తుంది అల్లుడిని? అల్లుడిని ఏమని పిలుస్తుందా? మా అత్త మేనత్త ఏమని పిలుస్తుంది? అల్లుడి గారండి రండి మీకు భోజనం పెడతామండి అంటే పిలుస్తుందా? నాన్నగారు చెల్లి వాళ్ళ అమ్మాయిని ఇచ్చుకున్నాడు ఈయన ఏమని పిలుస్తుంది? తేరా ఒరే, అవునా కదా? సగం అత్త సగం మేనత్త అంటే అదనమాట. ఫార్మాలిటీస్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విధంగా వీళ్ళు సగమేమో భక్తి పరులుగాను, సగమేమో దేవునికి వ్యతిరేకంగా ఇజ్రాయేల్తో పాటుగా కలిసి కొమ్మక్కయి ఆ బయలు దేవతలను మొక్కుతున్నారు. ఒకటి మానేసినా 4 చేస్తున్నారండి. ఇంకా దేవునికి ఏంటి ఉపయోగం? దీనివల్ల కలిసి వచ్చేది ఏముంది? ఏం లేదు. ఒకటి మానేశారు, 4 చేస్తున్నారు. కనుక దేవుడు సంతాపాన్ని తెలియచేశాడు. ఈ విషయాలన్నీ కూడా సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంటాయి. 200 సంవత్సరాల నుంచి వారు వారి పితరుల ఆచారాలకు విధేయులై ఉన్నారు. అయినప్పటికీ కూడా అనేకమైన విషయాల్లో వారు తగ్గించుకుని ఉన్నారు. వారు నాజీరూపం కలిగినటువంటి వారు. ఎంతగానో యెహోదాబు వారి యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా వారు విధేయులై ఉన్నప్పటికీ ఇజ్రాయేల్ యొక్క ఆలోచనలకు వారు బద్ధులై ఉన్నట్టుగా లేఖనాలు తెలియజేస్తున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు భక్తి ఏ విధంగా ఉందంటే, పైకి భక్తి గల వారి వలె ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించలేని విధంగా ఈరోజు భక్తి ఉందండి లేదా? పైకి భక్తి గల వారి వలె ఉంటున్నాం, కానీ నిజంగా దేవుని ఆశ్రయిస్తున్నామా? నిజంగా దేవుని ఆశ్రయించకపోతే రెండవ రాకడ గురించి మనకేం తెలుస్తుంది? అసలు మొదటి రాకడ గురించి అయినా పూర్తిగా తెలుసా అనిపిస్తుంది నాకైతే. దేవుని శక్తిని ఆశ్రయించకపోతే మొదటి రాకడలో దేవుడు ఎందుకు వచ్చాడు? ఆయన రావటానికి కలిగిన కారణం ఏంటి? ఆయన ఎందుకు సిలువ పడ్డాడు? ఎందుకు శ్రమలను పొందాడు? ఎందుకు ఆయన సిలువలో బలయ్యి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు? తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం? రక్షించబడేవారమా? రక్షణ మార్గం అంటూ ఏర్పడేదా ఈ లోకంలో? ఏర్పడేదండి. ఆయన జన్మించినందువల్ల పరిశుద్ధుడైనటువంటి రక్త ప్రోక్షణ, ఆ పరిశుద్ధుని యొక్క రక్త ప్రోక్షణ ఈ భూమి మీద జరగటం వల్ల ఈ భూమి మీద రక్షణ అంటూ ఏర్పడింది. ఈరోజు అన్యులు సైతము కోకొల్లలుగా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు, రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నారు. యేసుక్రీస్తుని నా నిజ దేవుడు అని నమ్ముతున్నారు. రాయల్ని రప్పల్ని మొక్కినటువంటి వాళ్ళు సైతము, రాళ్లను రప్పలను మొక్కి మొక్కులు చెల్లించినటువంటి వారు సైతము, మరి పూర్వీకుల కాలం నుంచి కూడా ఎంతో నిష్ఠా గరిష్టలతో పూజలు పునస్కారాలు చేసుకున్నటువంటి వారు సైతము వాటన్నిటిని కూడా స్వస్తి చెప్పి వాటన్నిటిని కూడా సముద్రంలో విడిచిపెట్టేసి దండం పెట్టేసి ఈరోజు భక్తియుతమైనటువంటి క్రైస్తవ్యాన్ని చేపట్టి బైబిల్ చదువుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ వారి యొక్క యోగ్యకరమైనటువంటి జీవితాలను సన్నిధిలో దేవుని సన్నిధిలో గడపడానికి ఎంతగానో ఇష్టలై ఉన్నారు దేవునికి. దానియేలు నీవు నాకు బహు ప్రియుడు అంటాడు ఆయన. దానియేలుని బట్టి ఏమంటాడు ఆయన? దానియేలు నీవు బహు ప్రియుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అని పేరు పొందాడు మోషే. ఎందుకని? దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాడు, ఆ మాట ప్రకారంగా జీవించాడు. కానీ ఈరోజు దేవుని మాట వినేవారు ఎంతమంది,
దేవుని మాట ప్రకారంగా జీవించేవారు ఇంకెంతమంది అని ఆలోచన చేస్తే ఆఖరికి 0. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. 0 వస్తుందండి ఆఖరికి. పరలోకానికి వెళ్ళేవారు ఎవరు ఎంతమంది ఉంటాం ఈ 0 అయితే? వాక్యం తెలియజేస్తుంది ఏమని తెలుసా? పల్లికి ఒకరంటండి, పట్టణానికి తెలుసు. ఈ మాటలు చదివారు ఎప్పుడైనా? ప్రకటనలు ఉన్నాయి. పల్లికి ఒక్కరంట, పట్టణానికి అంటే అలంకార రూపంలో చెప్పబడ్డాయండి ఈ మాటలు. అంత కష్టం పరలోకానికి ఎక్కి వెళ్ళటం అంటే. అంటే వెళ్ళరు కాబట్టి మీరు మానేసి మీ ఇష్టానుసారంగా జీవించమని కాదు ఆ వాక్యానికి అర్థం. అంత కష్టమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ ప్రవర్తనను జరిగించండి, మీ క్రియలు సరిదిద్దుకోండి.